శ్లోకము 25 యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం దేవతలను ఆరాధించేవారు దేవతలను పొందుతారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాలను చేరుకుంటారు, భూత ప్రేతాదులను పూజించేవారు ఆ భూతాలనే పొందుతారు. అలాగే నన్ను ఆరాధించే నా భక్తులు నన్నే, పరమాత్మను, చేరుకుంటారు. విశ్లేషణ: మన సంకల్పం, లక్ష్యం ఎక్కడ ఉంటే మనం అక్కడికే చేరుకుంటాం. స్వర్గం లేదా ఇతర దేవతలను కోరుకునేవారు ఆయా లోకాలకు వెళ్లి పుణ్యం తీరిపోగానే మళ్లీ జన్మిస్తారు. కాని ఏ ఫలాపేక్ష లేకుండా పరమాత్మను మాత్రమే కోరుకుని ఆరాధించే భక్తులు పునర్జన్మ లేని మోక్షాన్ని, భగవంతుడిని పొందుతారు. శ్లోకము 26 పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. ఎవడైతే నాకు ఆకునుగాని, పువ్వునుగాని, పండునుగాని లేదా నీటినిగాని అత్యంత భక్తితో సమర్పిస్తాడో అటువంటి నిర్మలమైన మనస్సుగల భక్తుడు ప్రేమతో సమర్పించిన దానిని నేను స్వీకరిస్తాను, ఆరగిస్తాను. ముఖ్య ఉద్దేశ్యం: సులభమైన మార్గం. భగవంతుడిని మెప్పించడానికి కోట్లాది రూపాయల సంపద లేదా ఖరీదైన పూజా ద్రవ్యాలు అవసరం లేదు. కేవలం ఒక చిన్న తులసి ఆకు లేదా దోసెడు నీళ్లు ఉన్నా సరిపోతుంది. మనం ఏమి ఇస్తున్నామో అన్నది కాదు, ఎలాంటి మనస్సుతో ఇస్తున్నామో అన్నదే ముఖ్యం. భక్తితో ఇచ్చే చిన్న వస్తువైనా భగవంతుడికి అమృతం వంటిది. అందరికీ సాధ్యం. పేద, ధనిక, కుల, మత భేదాలు లేకుండా ఎవరైనా పరమాత్మను చేరుకోవచ్చని ఈ శ్లోకం హామీ ఇస్తోంది.